Welcome to News9 TV. నేను మీ సత్య. Today's bulletin. IDPL గాంధీనగర్ ఠాగూర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో బలగం మూవీ ఫేమ్ విఎస్ రూపాలక్ష్మి గారు, News9 TV MD భూపతి గౌడ్ గారు, వృత్తి విద్యా నైపుణ్యత కేంద్రం నడుపుతున్న గుణవతి గారు, JNTUలో అత్యున్నత పదవుల్లో ఉన్న డాక్టర్ ఇందిరారాణి గారు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జెండా వందనం నిర్వహించి పిల్లలు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పిల్లలు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. తదనంతరం News9 TV నిర్వహించిన బ్రౌన్ ఛాంపియన్షిప్ ట్రోఫీ డిబేట్ మరియు టాలెంట్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన పిల్లలకు బహుమతులు అందజేశారు. భారత్ మాతా కీ. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ పిల్లల్ని ఎక్కువ ప్రెషర్ ఇచ్చి బాగా చదువుకోండి, పెద్ద పెద్ద జాబులు సాధించండి కాదు, మంచి ఎథిక్స్ నేర్పించండి. రేపటి రోజు మీకు చాలా గౌరవం సంపాదించి పెడతారు. పెద్ద డబ్బు సంపాదించేస్తే మనకేదో గౌరవం సంపాదించుకున్నట్టు కాదు. ఈరోజు గురువు గారు సాయి కుమార్ గారు నిజంగా ఈ స్థానానికి ఇన్ని సంవత్సరాలు 32 సంవత్సరాలు ఇంతమంది చిల్డ్రన్స్ ఎక్కడెక్కడ ఎటువంటి స్థానాల్లో ఉన్నారు, ఆయన ఏం సంపాదించుకున్నారు ఏంటి అంటే నిజంగా ఆయన చూడగానే ఒక రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ ప్రతి మనిషిలో కలగాలి అంటే మనం ఫస్ట్ నుంచి మన పిల్లల్ని అలా పెంచుతూ ఉండాలి. ఎదుటి మనిషిని గౌరవించడం నేర్పించండి. తప్పు మాట్లాడితే ఖండించండి. మీరు కూడా ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల ముందు కొట్టుకోవడము, గొడవలు పడడము ఇవన్నీ చేయకండి. వీలైనంత ఎక్కువ లవ్, ఎఫెక్షన్ పంచండి వాళ్ళకి. కేవలం చదువు ఉంటేనే సరిపోదు. ఇప్పుడున్న సమాజంలో చదువుతో పాటు స్కిల్స్ ఉంటేనే జాబ్స్ వస్తాయి రేపు ముందు ముందు. పిల్లలు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు ఠాగూర్ స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే కార్పొరేట్ వ్యవస్థలో మొత్తం కూడా చదువు 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 చెప్పి ఒక మిషనరీలా తయారు చేసిన ఈ రోజుల్లో ఈ స్కూల్లో ప్రతి యాక్టివిటీ ఇది మనం చూస్తూ ఉంటే మన నేచురల్ బతుకమ్మ కానీ, బోనాలు కానీ, ఆ నేచురల్గా ఉండే ఫిజికల్కి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ప్రతిదీ కూడా చేస్తున్నట్టు మాకు కనపడింది. కంగ్రాట్స్ అండి. మీరు ఇలాగే ఒక చదువుతో పాటు బయట బతకడానికి కావాల్సిన ప్రతి యాక్టివిటీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. News9 ఛానల్ వాళ్ళు కండక్ట్ చేసిన డిబేట్ లో ప్రైజ్ గోస్ టు నిశాంత్. గివ్ హిమ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. This is Anjum from 7th class. Give her a very big round of applause. విష జ్వరాలతో కిటకిటలాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకలు సరిపోకపోవడం, పేషెంట్స్ అధికంగా రావడంతో బెడ్స్ లేక ఒకే బెడ్ పై ఇద్దరికి వైద్యం అందిస్తున్న వైద్యులు. పెద్ద ఆసుపత్రి బెడ్స్ సరిపోవడం లేదని, మాకు ఇబ్బంది అవుతుందని అధికారులు చొరవ తీసుకొని 100 పడకల ఆసుపత్రి చేయాలని డిమాండ్ చేసిన పేషెంట్స్. బెడ్రూమ్ హాస్పిటల్ చెప్పారు. బెడ్ 50 బెడ్రూమ్ ఒక్కొక్క బెడ్ 2 ఉన్నారు. ఇప్పుడు అయితే కానీ బెడ్ లేదు, బెడ్ తక్కువ. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ News9 TV మండల కేంద్రంలోని MRO కార్యాలయంలో 78వ స్వాతంత్ర వేడుకలను బజార్ హత్నూర్ తహసీల్దార్ జి శంకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో శ్రీనివాస్ ఎంపీడీఓ, గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్, ZPSS పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరేష్, పాక్స్ లో చైర్మన్ వెంకన్న, పశు వైద్యాధికారి పర్వీస్ వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించారు. పిల్లలు పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు. పిల్లలు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. ఉమ్మడి
ఆదిలాబాద్ జిల్లా మావల జడ్పీ పాఠశాలలో జీకే బుక్స్ లను పంపిణీ చేసిన బోరంచి శ్రీకాంత్ రెడ్డి తను చదువుకున్న పాఠశాలలో తన వంతు సాయం చేయాలని విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ బుక్స్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కాంప్లెక్స్ లో గల సంఘ భవనంలో దివ్యాంగులతో కలిసి వికలాంగుల సంక్షేమ అధికారి సబీ మేడం జెండా ఎగురవేయడం జరిగింది. ఎంతో మంది మహావీరులు మహా పోరాటాలు చేసి తమ ప్రాణాలను అర్పించి సంపాదించినటువంటి స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాము. అలాంటి మహావీరులను ఈ స్వాతంత్ర దినాన స్మరించడం మన బాధ్యత అని మల్లాపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. వారి కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాలని బాధ్యతాయుతంగా ఎగరవేశారు. గోపాల్, తాజా మాజీ ఉప సర్పంచ్ లావణ్య, రజనీకాంత్ మరియు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మండల గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. గ్రామ ప్రజలకి మరియు శ్రేయాభిలాషులందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మల్లాపూర్ మండల ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కర్దనూర్ గ్రామంలో షాజహాన్ బేగం ఆధ్వర్యంలో 78వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ, తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్డే కుమార్, తాజా మాజీ వార్డ్ మెంబర్లు మరియు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, మరి ఆ 200 సంవత్సరాలు మనం బానిసల బతుకులాగా బతికినాం. కానీ ఇప్పుడు అట్లా ఉందా? లేదు. మన స్వాతంత్రం వచ్చింది, మనకు ప్రజాస్వామ్యం ఉంది. మన రాష్ట్ర స్థాయిలో మన కర్దనూరు గ్రామము అవార్డు అందుకొని ఈరోజు గర్వంగా ఊర్లో ప్రతి ఒక్క పని ముందంజలో ఉన్నది. దానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని పాటి గ్రామంలో గొల్లకురువ యాదవ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో 78వ భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గొల్ల కురుమ యాదవ సంఘం సభ్యులు, తాజా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, తాజా మాజీ ఉప సర్పంచ్ లావణ్య మరియు గ్రామ పెద్దలతో కలిసి జాతీయ జెండాను ఎగరవేసి సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రాణత్యాగాలు చేసి ఈరోజు మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటామంటే మనం ఈ భారతదేశం యొక్క పౌరుని గొప్పతనము. మన యొక్క పండుగ అన్ని కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగను స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. భారత మనకి ఒక చెప్పదగిన పండుగ ఇది. ఇతర దేశాల మాదిరిగా కూడా మనము స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఎందరో పూర్వీకులు మన స్వాతంత్ర దినోత్సవం గురించి ఎందరో త్యాగాలు చేసి ప్రాణాలు కూడా అర్పించారు. ఈ యొక్క పండుగను మనం ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే వారి యొక్క పుణ్యఫలమే. ఇప్పటికీ ఈ యొక్క గణతంత్ర దినోత్సవం 78వ సంవత్సరం శుభాకాంక్షలు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అన్ని గ్రామాలలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇటిక్యాల గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేష్, గౌడ సంఘం అధ్యక్షుడు జుబాజీ నర్సాగౌడ్, రాయకల్ మండల ప్రజా పరిషత్ లో ఎంపీడీఓ చిరంజీవి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అబ్దుల్ కయ్యూం జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ మోడల్ స్కూల్లో చిన్నారి నేహశ్రీ తన భరతనాట్యంతో అందరినీ అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువకులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Thank you for watching News9 TV.